అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. విచక్షణ కోల్పోయి మృగంగా మారాడు. గర్భిణి అన్న విషయాన్ని కూడా మర్చిపోయి కత్తితో దాడి చేశాడు. 1-2 కాదు, ఏకంగా 14 సార్లు పొడిచి పారిపోయాడు. తీవ్ర గాయాలతో బాధితురాలు మృత్యువుతో పోరాడుతుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా బోగోలు మండలం విశ్వనాథరావుపేటలో జరిగింది. అనకాపల్లి జిల్లాకు చెందిన కరుణ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లుగా వారి మధ్య కలహాలు తలెత్తినట్లు సమాచారం. ఆ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న శేషగిరిరావు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్. థ్యాంక్ యూ శాలిని. ఏదైతే అనుమానంతో ఒక మానవ మృగం రెచ్చిపోయింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం విశ్వనాథరావుపేటలో నివాసం ఉన్నటువంటి రైల్వే లోకో పైలట్ గా పనిచేస్తున్నటువంటి శేషగిరిరావు తన సతీమణిపై అనుమానంతో అయితే మాత్రం కత్తితో అయితే విచక్షణరహితంగా దాడి చేశాడు. సుమారు 14 కత్తిపోట్లతో అయితే మాత్రం ఆమె మీద హత్యాయత్నం చేశాడు భార్య కరుణపై. అంటే ఇక్కడ మన యొక్క అంశాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. ఏదైతే భార్య కరుణ ఆవిడ గర్భిణిగా ఉంది, గర్భిణి అన్నటువంటి మానవీయ కోణం కూడా లేకుండా ఆ కరుణపై అయితే మాత్రం విచక్షణంగా కత్తితో దాడి చేయడంతో సొహకోల్పోయింది. అక్కడ గుర్తించినటువంటి స్థానికులు సమాచారం అందుకుని ఆమెని 108 వాహనంలో కావలి ప్రభుత్వ వైద్యశాలకి చేరవేశారు. ఈమెపై కత్తితో దాడి చేసిన వెంటనే అక్కడ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. కానీ కరుణ ఏదైతే శేషగిరిరావు అక్కడి నుంచి పరారైనట్టు కూడా సమాచారం అయితే అందుతున్న పరిస్థితిని చెప్పాలి. ప్రస్తుతం కరుణ కొంత అత్యంత వైద్యాన్ని అందుకుంటూ కొంత స్పృహలో ఉన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితులను చెప్పాలి. ఏదైతే గర్భిణీగా ఉన్నటువంటి ఆమె గర్భంలో పెరుగుతున్నటువంటి ఎవరైతే పిండం ఉందో దానికి ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా కొంత సమాచారం అయితే అందుతున్న పరిస్థితులను చెప్పాలి. ఏదైతే రాత్రి జరిగినటువంటి ఘటనపై అయితే మాత్రం పోలీసులు కొంత కఠినంగా వ్యవహరించాలి. ఎవరైతే ఈ యొక్క హత్యాయత్నానికి పాల్పడ్డాడో, గర్భిణిపై విచక్షణరహితంగా దాడి చేశాడు, అనుమానంతో మానవ మృగంలా ప్రవర్తించాడు, ఇతనిపై అయితే మాత్రం శేషగిరిరావుపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కరుణ బంధువులు తల్లిదండ్రులు కోరుకున్న పరిస్థితులను చెప్పాలి. ఏదైతే నిన్న రాత్రి అనుమానంతో, అంటే గత కొద్ది రోజులుగా వారికి వివాహం వెనుక నుంచి కూడా కొద్ది రోజులు ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో కొంత అనుమానంతో అయితే మాత్రం ఆమెపై తరచూ కూడా ఆమెను అవమానిస్తూ, ఆమెను అవహేళన చేస్తూ ఆమెపై దాడి చేస్తున్నాడు. నిన్న అతను శేషగిరిరావు అక్కడ ఏదైతే అక్కడ వాళ్ళు విశ్వనాథరావుపేటలో ఉంటారు, ఆ విశ్వనాథరావుపేటలో ఇంటికి వచ్చిన తర్వాత ఆమెపై అయితే మాత్రం అమానవీయంగా ఒక కత్తిని తీసుకొని ఆ కత్తితో అయితే మాత్రం దాడి చేశాడు. ఈ దాడిలో స్వల్ప అంటే తీవ్రంగా గాయపడినట్టు ఆమె రక్తపు మడుగుల మధ్యలో హాస్పిటల్ తీసుకెళ్లడం, అత్యవసర వైద్యం అందుతో కొంత కోలుకున్నట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. చాలని చరిత్ర శేషగిరిరావుకి సెకండ్ భార్య కరుణ అని తెలుస్తుంది. సో ఈ శేషగిరిరావు సంబంధించి, అంటే అతని మెంటాలిటీకి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఏం చెప్తున్నారు, పోలీసులు ఏమంటున్నారు? అయితే ఈయనకు సంబంధించి ఏదైతే తొలి నుంచి కూడా కొంత పైకి మాత్రం ప్రశాంతంగా కనిపిస్తున్నప్పుడు కూడా ఇంట్లో కొంత వైలెంట్ గా ఉంటాడని కూడా సమాచారం అయితే అందుతున్న పరిస్థితి. అయితే శేషగిరిరావు గతంలో కూడా ఈ తొలి వివాహం కూడా అలాగే విఫలం చేసుకున్నాడు. రెండో వివాహంగా కూడా, అంటే ఈయనకి రైల్వే ఉంది కాబట్టి కరుణ యొక్క పేరెంట్స్ ఈయనకి మళ్ళీ కూడా పెళ్లి చేసేందుకు, ఆమెను అప్పగించేందుకు అయితే మాత్రం సిద్ధమయ్యారు. ఆ ఉద్యోగం అనేటటువంటి ఆశ వారి బిడ్డపై అయితే మాత్రం వాళ్ళ బిడ్డ ప్రాణం మీదకే తెచ్చిన పరిస్థితులు చెప్పాలి. ఈ రోజు జరిగినటువంటి ఘటన అతని యొక్క శాడిజాన్ని కూడా పూర్తిగా బయట పెట్టింది. ఏదైతే సుఖంగా ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగస్తులు తమ బిడ్డ యొక్క సంతోషంగా ఉంటుంది అనుకున్నటువంటి ఆ పేరెంట్స్ కి, ఆ తల్లిదండ్రులకైతే మాత్రం ఒక చాలా రాత్రి చూపించాడు. రాత్రి అంతా కూడా నరకంతో కరుణ అనుభవించినటువంటి ఆ యొక్క బాధ ఆ తల్లిదండ్రుల లోపంలో అయితే మాత్రం వ్యక్తమైందని చెప్పాలి. అయితే తుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ ప్రస్తుతం అయితే కరుణ డేంజర్ జోన్ లోనే ఉందని చెప్పాలి. కరుణ కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్న ప్రస్తుతం డాక్టర్లు చెప్తున్న దాన్ని బట్టి కూడా కొంత సేఫ్ జోన్ అనేది చెప్తున్న పరిస్థితి అని చెప్పాలి. కానీ శేషగిరిరావు లాంటి ఏదైతే వాళ్ళ యొక్క ఉద్యోగాల్ని వెలగా చూపించి వారు వివాహాలు చేసుకుని, అంటే తొలితో ఒక మహిళతో వివాహం చేసుకుని ఆమెతో కూడా సరిగా సంసారం చేయనటువంటి ఇతను ఈ రోజు మరొక అమ్మాయిని, అంటే మరొక మహిళని మ్యారేజ్ చేసుకుని ఆమెను కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇలాంటి వారి పట్ల కొంత చట్టం కూడా కఠినంగా వ్యవహరించాలంటూ కూడా వారి సమీప బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ కోరుకుంటారు. రైట్, థ్యాంక్ యూ చరిత్.